వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. అసలు సదీష ఫౌండేషన్ ఏంటి, అసలు శ్రీ చైతన్య కాలేజ్ లో ప్రోగ్రామ్ ఎందుకు జరుగుతుంది, ఇవన్నీ క్వశ్చన్స్ మీకు వస్తున్నాయి కదా. సో 10th పూర్తి చేశారా, మీకు ఎంపీసీ అంటే చాలా ఇష్టమా, అండ్ మ్యాథమెటిక్స్ లో మీరు మెరిట్ గా ఉన్నారా, అలానే గవర్నమెంట్ స్కూల్, జెడ్పీ స్కూల్స్, గురుకురాలు ఇలాంటి వాటిల్లో చదువుతున్నారా, కానీ నెక్స్ట్ మీకు చదవడానికి ఇంట్లో ప్రోత్సాహం లేదా, లేకపోతే ఆర్థిక స్తోమత సరిగ్గా సరిపోవట్లేదా, ఇలాంటి వాళ్ళందరికీ ఈ వీడియో అండి. మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అటు మహారాష్ట్ర టోటల్ గా 7 డిస్ట్రిక్ట్స్ లో వీళ్ళు సదీష ఫౌండేషన్ ని సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు. హలో సార్, నమస్తే. నమస్తే అండి. సో చెప్పండి సార్, మీ జర్నీ ఎలా ఉంది? నా పేరు ప్రవీణ్ అండి. ఇది 2012లో రేవేల గ్రామంలో చిన్నగా స్టార్ట్ అయింది. అప్పుడు చుట్టుపక్కల గ్రామాలకు సదీష ప్రోగ్రామ్ అంటే మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్ కండక్ట్ చేసి అందులో ఉన్న పిల్లలకు ఇట్లా స్టైపెండ్ ఇచ్చేవాళ్ళం. సో ఈ ప్రోగ్రామ్ ఏదో బాగుందని నెక్స్ట్ మండల్ లెవెల్లో కండక్ట్ చేసాము. తర్వాత ఇట్లా 2 years వరకు 2016 వరకు డిస్ట్రిక్ట్ లెవెల్లో కండక్ట్ చేసి అందులో మెరిట్ ఉన్న స్టూడెంట్ కు ఇంటర్మీడియట్ ఆ ఇయర్ నుండి స్టార్ట్ అవుతుందండి. సో అలా ఒక విలేజ్ లో స్టార్ట్ అయ్యి ఇప్పుడు డిస్ట్రిక్ట్ వరకు మళ్ళీ ఇతర స్టేట్ల వరకు కూడా స్ప్రెడ్ అయిందండి. ఇప్పుడు ఇంతవరకు మేము 460 మంది విద్యార్థులకి ఉచిత విద్యను అందించామండి. మాకు ప్రతి జిల్లాలో వాలంటీర్స్ ఉన్నారండి. వాళ్ళు స్వచ్ఛందంగా ఒక 1 రూపీ కూడా ఆశించకుండా అదే ఈ ప్రోగ్రామ్ బాగున్నది, పిల్లల భవిష్యత్తుకి మంచిగా యూజ్ అవుతుందని స్వచ్ఛందంగా వాళ్ళ డిస్టిక్లో ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి వాళ్ళే కాల్ చేసి సార్ మా డిస్టిక్లో మేము కండక్ట్ చేస్తాము. సదీష ఇప్పుడు 360 మంది వాలంటీర్స్తో ఈ మిగతా డిస్టిక్ మొత్తంలో కండక్ట్ చేయడం జరుగుతుందండి. టాలెంట్ ఉన్న విద్యార్థికి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఫైనాన్షియల్ పూర్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి టాలెంట్ ఉండి వాళ్ళ చదువు ఎలాంటి పరిస్థితుల్లో అనే ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేశారండి. మా సదీష ద్వారా చేసే కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. గేట్ ప్రోగ్రామ్ అని ఉందండి, లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది. లాస్ట్ ఇయర్లో 9 స్టూడెంట్స్కి గేట్ ప్రోగ్రామ్ మేము ప్రొవైడ్ చేసినాము. తర్వాత ఇప్పుడు కూడా ఈ స్టార్ట్ అవుతుందండి ఈ ఇయర్. ఇందులో 24 మెంబర్స్కి గేట్ ఫ్రీ కోచింగ్, అది ఓన్లీ ఉమెన్స్కి. ఇది ఒక ప్రోగ్రామ్ ఉంది. అంతేకాకుండా మేము స్కూళ్ళల్లో పిల్లలకు బ్యాగ్స్ కానీ, ట్రాక్లు కానీ, షూస్ కానీ, గేమ్ మెటీరియల్ సదీష తరఫున అందిస్తామండి. హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా సదీష ద్వారా మేము కండక్ట్ చేస్తున్నామండి. సో మొత్తం మన కరీంనగర్ లో ఈ సంవత్సరం ఎంతమంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారు సార్, అలానే ఎంతమందిని చదివించబోతున్నారు? ఈ సంవత్సరం మన కరీంనగర్ నుండి 34 మంది స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్కి క్వాలిఫై అయ్యారండి. ఓకే, ఓవరాల్ గా అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి అయితే మొత్తం 70 స్టూడెంట్స్ ని డిస్ట్రిక్ట్ నుండి తీసుకున్నామండి. అంటే డిస్ట్రిక్ట్ వైజ్ ఉంటుందండి స్టూడెంట్స్ అనేది. డిస్ట్రిక్ట్ వైడ్ ఎంతమంది ఉన్నారో ఆ లిస్ట్ కూడా ఉందన్నమాట. సో ఈ సదీష ఫౌండేషన్ కి ఫండింగ్ అనేది ఒక్క ముచ్చర్ల గోవర్ధన్ గారే కాదండి, ఆయన ముందడుగు వేశారు. ఆయనతో పాటు ఎంతో మంది తెలియకుండా దీని వెనక ఉండి నడిపిస్తున్నారు. సో దాని గురించి తెలుసుకుందాం. గోవర్ధన్ సార్ తో పాటు గూగుల్ డోనర్స్ ఉంటారండి, వాళ్ళు చాలా హెల్ప్ చేస్తున్నారు. మా వెబ్సైట్ లో ఎవరైతే డొనేషన్ చేయడానికి వీలు ఉంటారో దానికి సంబంధించిన అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. గోవర్ధన్ సార్ తో ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్, మళ్ళీ గూగుల్ డోనర్స్, ఇట్లా ఎవరైతే ఈ ప్రోగ్రామ్ గురించి తెలిసి మంచి చేద్దామనే ఉద్దేశం ఉన్న వాళ్ళు డొనేషన్ చేస్తున్నారండి. శ్రీ చైతన్య కాలేజ్ రమేష్ రెడ్డి గారు మనతోటి ఉన్నారండి, చైర్మన్ గారు. ఆయనను అడిగి మరి సదీష ఫౌండేషన్ గురించి ఆయన మాటల్లో ఏం చెప్తారో విందాం. నమస్కారం సార్. నమస్తే. ఈ సదీష ఫౌండేషన్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ 10 years బ్యాక్ ఇది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మరి దీని వ్యవస్థాపకుడైనటువంటి శ్రీ గోవర్ధన్ రెడ్డి గారు తను గ్రామీణ ప్రాంతంలో ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఆయన ఐఐటి సీట్ సంపాదించి ఎంటెక్ చేసి తర్వాత ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్గా యుఎస్లో సెటిల్ అయ్యారు. తనకు ఎదుర్కొన్నటువంటి సమస్యలు చదువుకునే క్రమంలో, సో గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో చదువుకున్న పిల్లలు వాళ్ళకి ఏదో రకమైన సపోర్ట్ అందించాలి, వాళ్ళకి టాలెంట్ ఉంటుంది, మెరిట్ ఉన్న పిల్లలకి ఆర్థిక స్తోమత లేకుండా వాళ్ళకి ఇక్కడే వాళ్ళ చదువులు ఆగిపోతున్నాయని చెప్పేసి వాళ్ళొక మంచి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అందించగలిగితే, ఇంటర్మీడియట్తో పాటుగా జేఈ మెయిన్స్ కానివ్వండి, అడ్వాన్స్ కానివ్వండి, ఎంసెట్లో మంచి కోచింగ్ ఇప్పించి వాళ్ళను ఎక్కువ మంది స్టూడెంట్స్కి ఎంసెట్లో, ఐఐటిలో కానీ, జేఈ మెయిన్స్లో సీట్ సాధించే మనవంతు ప్రయత్నం చేయాలని చెప్పేసి తను తీసుకున్న నిర్ణయాన్ని నేను
చాలా అభినందిస్తున్నాను. మరి ఎవ్రీ ఇయర్ తను ఆల్మోస్ట్ ఒక 70 స్టూడెంట్స్కి ఇటువంటి ఫెసిలిటీ అందిస్తున్నారు. మరి ఈ ఎగ్జామ్ కూడా గవర్నమెంట్ చదువుకున్నటువంటి పిల్లలు మెరిటోరియస్ టాలెంట్ టెస్ట్ కండక్ట్ చేసేసి ఆల్మోస్ట్ ఒక 3,000 మంది పిల్లలు ఎగ్జామ్ రాస్తే 70 స్టూడెంట్స్ సెలెక్ట్ చేసేసి వాళ్ళందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్ అందించే రకంగా ప్రయత్నం చేస్తున్నారు. సదీష ఫౌండేషన్ కండక్ట్ చేసిన ఎగ్జామ్ లో మంచి మెరిట్ సాధించిన 10వ తరగతి విద్యార్థులు. సో వీళ్ళ బంగారు భవిష్యత్తుకు ఇప్పుడే అడుగులు వేసుకున్నారండి. సో నెక్స్ట్ వీళ్ళు చదవబోయే ఇంటర్ ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది మొదలైంది శ్రీ చైతన్య కాలేజ్లో. విద్యార్థులందరికీ కంగ్రాచ్యులేషన్స్ ఇంత మెరిట్ సాధించినందుకు. వాళ్ళల్లో ఎంతో మెరిట్ ఉన్నా కానీ సహాయం చేసే వాళ్ళు, చెయ్యందించే వాళ్ళు ఈ రోజుల్లో కావాలి. అదే సదీష ఫౌండేషన్ అయ్యింది. ముచ్చర్ల గోవర్ధన్ గారి ఒక్క ఉద్దేశం అనేది ఎంతో మందికి బంగారు భవిష్యత్తును అందించబోతుంది. సో సదీష ఫౌండేషన్ ద్వారా చదువు పూర్తి చేసిన విద్యార్థులు మనతోటి ఉన్నారండి, సెకండ్ ఇయర్ విద్యార్థులు. సో వాళ్ళ మాటల్లో విందాము అసలు సదీష ఫౌండేషన్ వాళ్ళ లైఫ్ లోకి ఎలా వచ్చింది, అలానే ఎంత మార్పుని తీసుకొచ్చింది అనేది తెలుసుకుందాం. హలో, హాయ్, నీ పేరు? హన్సిక. చెప్పు, అసలు ఆ సదీష ఫౌండేషన్ నువ్వు ఎలా చూసావు, అసలు ఎలా ఈ ఎగ్జామ్ కంప్లీట్ చేసావు, అండ్ ఈ 2 years నీ జర్నీ ఎలా ఉంది? 2 years మాకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చారు. ఓవరాల్ గా సదీష ఫౌండేషన్ గురించి నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? అండ్ ఇంకెవరైనా ఎగ్జామ్ రాయాలి అని అంటే వాళ్ళకి ఏమి ఇన్స్ట్రక్షన్స్, ఏమన్నా ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా? మొత్తం 10th క్లాస్ బేసిక్ పైనే క్వశ్చన్స్ ఉంటాయి. కొంచెం లాజికల్ థింకింగ్ ఉండాలి, అట్లయితే ఎగ్జామ్ క్వాలిఫై కావచ్చు. ఇది ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఎవరైతే గౌడ్ స్కూల్లో చదువుతున్నారో ఫర్దర్గా మనీ ఎవరైతే పెట్టకుండా ఉన్నారో పూర్ పీపుల్స్కి వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ. అట్లనే ఇప్పుడు 10th అయిపోయిన తర్వాత పేరెంట్స్ ఎట్లా అంటే ఫర్దర్గా చదివియాలని థాట్ రాదు వాళ్ళకి. అట్లనే ఏ కాలేజ్లో కూడా జాయిన్ చేద్దామని అనుకోరు, కానీ ఈ ఒక ఎగ్జామ్ రాపిస్తే మాత్రం వాళ్ళ టాలెంట్ ప్రూవ్ చేసుకొని ఫర్దర్ స్టడీస్ వాళ్ళు చదువుకుంటారు. మాది ఒక పూర్ బ్యాక్గ్రౌండ్, అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నేను గౌడ్ స్కూల్లో చదివినాను. మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్లో ప్రూవ్ చేసుకున్నాను. నాకు ఈ సీట్ వచ్చింది. 2 years ఫ్రీగా చదివించిర్రు. నేను అంటే టాప్ ర్యాంక్స్తోనే మేము బయటికి వచ్చినాం. నా పేరు చారు హాసిని. ఇక్కడికి వచ్చినాక మనం ఏంటో ప్రూవ్ చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉండాలి. ఫౌండేషన్ అయితే వాళ్ళు మా కోసం మనీ పెడుతున్నారంటే మేము ఏం చేయాలి, మేము చదవాలి. మా పేరెంట్స్ మా మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు, అట్లానే మంచిగా చదువుకున్నాం. సో సదీష ఫౌండేషన్ ద్వారా ఆల్రెడీ 2 years ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకున్న విద్యార్థుల మాటల్లో విన్నారు కదండి వాళ్ళ ఎక్స్పీరియన్స్. అండ్ ఆల్సో ఈ ఎగ్జామ్ అనేది నవంబర్ కండక్ట్ చేస్తారు 10వ తరగతి అయిపోయిన విద్యార్థులకు. ఎవరికైతే ర్యాంక్ వస్తుందో మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ లో వాళ్ళకి ఇక్కడ సదీష ఫౌండేషన్ వాళ్ళు సీట్ ప్రొవైడ్ చేస్తారు. 2 years ఫ్రీ ఎడ్యుకేషన్ ఎంపీసీలో. సో వాళ్ళు విన్నారు కదా, వాళ్ళకి ఎన్నో గోల్స్ ఉన్నాయి అండ్ ఎన్నో సాధించాలి అని ఉంది, కానీ ఎలా వెళ్ళాలి? మరి ఇప్పుడున్న వ్యవస్థలో ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి చదివించలేని పేరెంట్స్ ఉన్నారు. సో కానీ వాళ్ళ డ్రీమ్స్ ఎక్కడ ఆగిపోవద్దు అని చెప్పేసి ఈ ఫౌండేషన్ అనేది పెట్టారు. సో దీని ద్వారా ఎంతో మంది 2 విద్యార్థులతోటి మొదలుపెట్టి ఇప్పుడు 460 విద్యార్థులకు విద్యనని అందిస్తున్నారండి, ఫ్రీ ఎడ్యుకేషన్. ఇంకా బాయ్స్ కూడా ఉన్నారండి, మాట్లాడదాం. 2026 ఎంసెట్ ఫలితాలలో సదీష ఫౌండేషన్ నుంచి చదువుకున్న విద్యార్థికి 3000 ర్యాంక్ వచ్చిందండి. సో ఎంతో గర్వకారణం. అంటే వాళ్ళు పెట్టిన డబ్బులకు ఫలితం అనేది వచ్చింది. ఆ విద్యార్థి మనతోటి ఉన్నారు, ఆయన మాటల్లో విందాం. నా పేరు రవి, మా నగ్నూరు. మా సార్ నేను 10th ఉన్నప్పుడు సదీష ఫౌండేషన్ ద్వారా అంటే ఒక మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్ ఉంటుందని చెప్పారు. సో నన్ను ఆ సారే రాపిచ్చిండు, అలా నేను సెలెక్ట్ అయినా. మాది చాలా పేద కుటుంబం, సో అందుకే నేను ఫస్ట్ ఏమనుకున్నా అంటే గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నా అనుకున్నా. సో నాకు అదృష్టం ద్వారా ఈ సజెషన్ సీట్ వచ్చింది. వీళ్ళు 2 years నన్ను ఫ్రీగా వేయించారు శ్రీ చైతన్య కాలేజ్లో. వీళ్ళ ద్వారా మంచి కాలేజ్లో సీటు పొందిన. అక్కడ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ సూపర్ ఉండరు. ఆ సార్ల ఎక్స్పీరియన్స్ ద్వారా మంచిగా నేర్చుకొని సెకండ్ ఇయర్ అయిపోయాక ఎంసెట్లో 3323 ర్యాంక్ తెచ్చుకున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. మంచి కాలేజ్లో ఇప్పుడు హైదరాబాద్లో మంచి కాలేజ్లో నాకు సీట్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సదీషాకి థ్యాంక్ యూ. నన్ను 2 సంవత్సరాలు ఇంత మంచి కాలేజీలో చేర్పించినందుకు సదీషాకి థ్యాంక్ యూ. నేను ఫ్యూచర్లో ఖచ్చితంగా గొప్ప స్థాయికి చేరుకుంటాను. చేరుకున్న తర్వాత సేమ్
ఇదే నా లక్ష్యంగా చేరుకొని ఇట్నే పేద పిల్లని చదివిస్తాను. తమ్ముడి ఉద్దేశం అయితే చాలా బాగుందండి. సదీష ఫౌండేషన్ నుంచి చదువుకొని మళ్ళీ అలాంటి ఫౌండేషనే నేను స్టార్ట్ చేస్తాను, ఒక గొప్ప స్థాయికి వెళ్ళినాక అనడం మామూలు విషయం కాదు. ఎందుకు అని అంటే తను ర్యాంక్ సాధించడమే కాదు, ఇంకొక 10 మందికి కూడా ర్యాంక్ తెప్పిస్తా అన్నారు. నా పేరు సంతోష్. నేను చెప్పదండి, సదీష అనేది ఒక అద్భుతమైన ఎగ్జామ్. టాలెంట్ ఉన్న విద్యార్థుల్ని గుర్తించి ప్రతి ఒక్కరికి మంచి అవకాశాన్ని కల్పిస్తుంది. సదీష ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వడం ద్వారా నన్ను సదీష ఫౌండేషన్ వాళ్ళు 2 సంవత్సరాలు శ్రీ చైతన్య కాలేజీలో ఫ్రీగా ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేశారు. మై నేమ్ ఇస్ కే చిన్నకృష్ణ. ఐఎమ్ ఫ్రమ్ జోగులాంబ గద్వాల డిస్ట్రిక్ట్. నేను సదీష ఫౌండేషన్ ఎగ్జామ్లో క్వాలిఫై అయినాను. వాళ్ళు ఇక్కడ అకాడమిక్ ఇయర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో 2 సంవత్సరాలు మాకు ఫ్రీగా మాకు ఇక్కడ చేర్చి వాళ్ళు మొత్తం మా బాధ్యతలని వాళ్ళకి తీసుకుని మమ్మల్ని చదివిస్తున్నారు. సదీష ఫౌండేషన్ ఆర్గనైజేషన్కి థ్యాంక్ యూ. నా పేరు మౌనిక. నేను సతీష ఫౌండేషన్ వాళ్ళు పెట్టిన మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్లో సెలెక్ట్ అయ్యాను. వాళ్ళు నన్ను శ్రీ భవిష్య కాలేజ్లో జాయిన్ చేసి వాళ్ళే ఫీజు కట్టారు. అందుకు సతీష ఫౌండేషన్ వాళ్ళకి కృతజ్ఞతలు. కోటేశ్వరరావు దోమల్ల సతీష ఫౌండేషన్ వన్ ఆఫ్ ద డైరెక్టర్గా ఉంటూ సూర్యాపేట రీజియన్కి ఇన్ఛార్జిగా పనిచేస్తూ ఉన్నాను. సతీష ఫౌండేషన్ వారు జాతీయ స్థాయి గణిత ప్రతిభా పోటీ పరీక్ష నిర్వహించి దీనిలో మెరుగైనటువంటి విద్యార్థులను ఎంపిక చేసి వారికి కార్పొరేట్ స్థాయిలో ఉచిత విద్యను అందిస్తూ మెరుగైన విద్యార్థులకు బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దడం కోసం వారి యొక్క కృషి అభినందనీయం. సూర్యాపేట రీజియన్లో నేను లీడ్ చేస్తూ నాకు సహకరించినటువంటి మిత్రులు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సతీష ఫౌండేషన్లో గోవర్ధన్ సార్ గారికి, అదేవిధంగా దీనికి హెల్ప్ చేస్తున్నటువంటి ప్రవీణ్ గారికి, అదేవిధంగా నవీన్ అన్న గారికి, వీళ్ళందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఇది ఎంతోమందికి ఆదర్శప్రాయంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సతీష ఫౌండేషన్ ప్రతి సంవత్సరం జరిపే ఎగ్జామ్స్కి వరంగల్ జోన్ బాధ్యతలు నాకు అప్పగించినందుకు ప్రతి సంవత్సరం గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివే పేద విద్యార్థులకి సతీష ఫౌండేషన్ మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్ పెట్టి ప్రతి సంవత్సరం 700 అబోవ్ పిల్లలు రిజిస్టర్ అయితే అందులో 500+ స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాయడం జరుగుతుంది. అందులో మెరిట్ వచ్చిన పిల్లలు 9-10 మంది విద్యార్థుల్ని వరంగల్ జిల్లా తరఫున సెలెక్ట్ చేసి ప్రముఖ కార్పొరేట్ కాలేజీలో జాయిన్ చేయడం జరుగుతుంది. సతీష ఫౌండేషన్ యొక్క ఖమ్మం ఇన్ఛార్జిగా నన్ను నియమించినందుకు, ఈ మహత్తరమైన కార్యక్రమంలో నన్ను భాగస్వాములు చేసినందుకు గోవర్ధన్ గారికి, సతీష ఫౌండేషన్ యొక్క ఫౌండర్ గోవర్ధన్ గారికి నా నమస్కారాలు. ఈ సతీష ఫౌండేషన్ ద్వారా గత 5 సంవత్సరాల నుండి ఖమ్మం జిల్లాలో సతీష టాలెంట్ టెస్ట్ నిర్వహించి 40 నుంచి 50 మంది విద్యార్థుల్ని కార్పొరేట్ కళాశాలలో జాయిన్ చేయడం జరిగింది. ఈ సతీష టాలెంట్ టెస్ట్ నిర్వహించడానికి నా స్నేహితులైన నరేంద్ర సింహ మరియు జీవను నాకు ఎంతగానో సహాయం చేశారు. మరియు వాలంటీర్లు కూడా 30 మంది వాలంటీర్లు సొగతాగా మేము కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటాం. మాకు కూడా ఒక సాటిస్ఫాక్షన్గా ఉంటుందని చెప్పడంతో వాళ్ళు కూడా ప్రతి సంవత్సరం కూడా ఒక 30 మంది వాలంటీర్లు మాకు సహకరించడం జరుగుతుంది. ఇప్పటివరకు 5 సంవత్సరాలు చాలా విజయవంతంగా జరిగినందుకు కృతజ్ఞతలు. సదీష ఫౌండేషన్ ద్వారా చదువుకుంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు మనతో ఉన్నారండి. వాళ్ళ మాటల్లో మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. మాకు సదీష ఫౌండేషన్ వల్ల మాకు చాలా హెల్ప్ అయింది. మాకు 3 పాపలు, ఈ పాపతో చాలా హెల్ప్. మాకు వాళ్ళకు మేము 3 ఆడపిల్లలే. మేము సదీష ఫౌండేషన్ కు రుణపడి ఉంటాం. ఇటువంటి వాళ్ళు మా లాంటి వాళ్ళకు ఇంకెవరికన్నా ఇట్లా ఉంటే మేము కూడా వాళ్ళకు ఇట్లా ఎంకరేజ్మెంట్ చేసి ఇళ్ళకి రావాలని కూడా మేము కోరుకుంటాం. మాకు 2 పాపలు. ఈ ఎగ్జామ్ రాసిన స్టూడెంట్ చూసి కాన్ఫిడెంట్ కూడా లేకుండే, అంతమంది వచ్చి వీళ్ళు బయటకు రావడం అనేది చాలా గొప్ప విషయం. దాదాపు ఒక 2-3,000 మెంబర్స్కి ఎక్కువ రాశారు. అందులో వీళ్ళు ఒక 100 మెంబర్స్ సెలెక్ట్ చేశారు. చాలా గొప్ప విషయం. వీళ్ళు అంటే మట్టిలో మాణిక్యం చెప్పచ్చు మేడం. అసలు 10 ప్రాబ్లమ్స్ ఇచ్చారు, దాంట్లో 3 వేస్తేనే వాళ్ళకు సీట్ వస్తుందని చెప్పేవారు. చెప్తే మేము అనుకున్నాం 10లో 3 రావా అని అనుకున్నాం. కానీ మా పాపకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఇచ్చిన తర్వాత ఏ మ్యాథ్స్ టీచర్ అడిగినా కూడా వాళ్ళు కొంచెం తడబడ్డారు ఆ పేపర్ చూసి. అలాంటిది ఆమె ఒక 2-3 డేస్ యూట్యూబ్ అవి చేస్తే బుక్ పెద్ద మరి కొంచెం హెవీ సిలబస్ చదవడం ద్వారా కొంచెం ఇంప్రూవ్ చేసుకొని సాధించింది మేడం. సతీష ఫౌండేషన్ వాళ్ళు వీళ్ళ గొప్పతనం ఏంటంటే చాలా మందికి డబ్బులు ఉంటాయి కానీ వాళ్ళ సేవా గుణం అనేది ఉండదు. వీరు సతీష ఫౌండేషన్ వాళ్ళు ఇంత పిల్లలకు చదివించాలి, వాళ్ళ టాలెంట్ గుర్తించి వాళ్ళని పై స్థాయికి తీసుకెళ్ళాలి, వాళ్ళు ఉన్న టాలెంట్ వృధా కాకుండా ఉండాలి
అనే ఒక ఆలోచన అనేది కాన్సెప్ట్ అనేది వాళ్ళ చాలా గొప్పది. వాళ్ళు నేను చాలా రుణపడి ఉంటాను, అభినందిస్తున్నాను. ఇలాంటి వాళ్ళు ముందుకు రావడం అనేది చాలా గర్వించదగ్గ విషయము. వాళ్ళ ద్వారా ఎంతోమంది పిల్లలు పై స్థాయికి వెళ్తారు. వాళ్ళు ఎల్లప్పుడూ వాళ్ళు పై స్థాయికి వెళ్ళిన పిల్లలు వాళ్ళని గుర్తుంచుకుంటారు, సదా గుర్తుంచుకుంటారని నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. వారికి ప్రత్యేక ధన్యవాదం సతీష ఫౌండేషన్ వారికి. థ్యాంక్ యూ అండి. చెప్పండి అమ్మా, అసలు సతీష ఫౌండేషన్ లో మీ పాప బాబో ఎవరికైతే చదువు అందిందో ఎలా అనిపిస్తుంది? మాది రాజన్న సిరిసిల్ల జిల్లా గుర్లపల్లి. మా పాప బొప్పపూర్ హై స్కూల్. వాళ్ళకు స్కూల్ తరపున వాళ్ళ మ్యాథ్స్ టీచర్ చెప్పడం జరిగింది సతీష ఫౌండేషన్లో ఎగ్జామ్ రాస్తే ఇట్లుంటుందని చెప్పి. ఓకే, దాంట్లో మా పాపకు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఓకే, వాళ్ళ ఫ్యూచర్ కూడా బాగుండాలని, ఇలాంటి ఫౌండేషన్స్ ఇంకెన్నో రావాలని కూడా కోరుకుంటున్నాం. నమస్కారం మేడం, నా పేరు సుమలత, మాది సిరిసిల్ల. మా పాప అంబేద్కర్ నగర్ హై స్కూల్లో చదువుకుంటుంది. అసలు మా పాపకి సీట్ వస్తుందని అసలు అనుకోలేము. మంచి మెరిట్ స్టూడెంటే, కానీ మరి అంత మందిలో మా పాపకి వస్తుందని అసలు మేము అనుకోలేము. చాలా సంతోషంగా ఉంది నాకు. సో సతీష ఫౌండేషన్, థ్యాంక్ యూ సతీష ఫౌండేషన్. సతీష ఫౌండేషన్ వాళ్ళకి మెనీ థ్యాంక్స్. సో విన్నారు కదండి, చూసారు కదా ఈ రోజు వీడియో. సతీష ఫౌండేషన్ 2012లో మొదలుపెట్టి ఇప్పుడు 2026 వరకు ఎంతో మంది విద్యార్థులకు ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది అందిస్తున్నారు. సో ముచ్చర్ల గోవర్ధన్ గారు మొదలుపెట్టిన ఈ సంస్థ ఇప్పుడు ఎంతో మంది చేతుల మీదుగా నడుస్తుంది. సో వాలంటీర్లు ఇద్దరితో మొదలుపెట్టి ఈ రోజు దగ్గరగా 360 మంది స్వచ్ఛందంగా మేము కూడా ఈ సేవా కార్యక్రమంలో పాల్గొంటామని ముందుకొచ్చారండి. వాళ్ళందరికీ ధన్యవాదాలు. అలానే విద్యార్థులు ఇప్పుడు ఏదైతే 7 డిస్టిక్ల్లో మొదలయ్యిందో, ఇద్దరితోటి మొదలైన ఈ ఫౌండేషన్ దగ్గరగా 460 మందిని చదివిపిస్తున్నారండి. సో ఇంకా ఎన్నో డిస్టిక్లను వీళ్ళు స్టార్ట్ చేయాలని కోరుకుంటూ, అండ్ ఇలా ఫౌండర్కి కానీ, వాళ్ళకి హెల్ప్ చేస్తున్న ఫండింగ్ చేస్తున్న వాళ్ళకి కానీ, వాలంటీర్లు, అలానే స్వచ్ఛందంగా పాల్గొంటున్న ప్రతి ఒక్క వ్యక్తికి సుమన్ టీవీ తరపున ధన్యవాదాలు చెప్తున్నా.